నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ శమ. ఈ రోజు మనతో పాటు కోయ గురూజీ బ్రహ్మం గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే గురు. నమస్కారం అమ్మా. గురువు గారు, రీసెంట్లీ చిన్నపిల్లలు సెల్ ఫోన్ కి అడిక్ట్ అయిపోవడం, వాళ్ళు అడిగిందే వెంటనే కావాలని పట్టుబడడం, చిన్నపిల్లల గురించి పక్కన పెట్టినా పెద్దవాళ్ళు కూడా అట్లనే అది కావాలంటే అది కావాలి అని మొండి పట్టు పడుతున్నారు కదా. అసలు వాళ్ళని ఏం చేయాలి, ఎలా ఏంటి అనేది చెప్తారా? అయితే ఇప్పుడు పిల్లలు కావచ్చు, పెద్దలు కావచ్చు, వీళ్ళందరికీ ముందుగా వచ్చే ఆలోచన ఏమిటంటే అంటే ఒక ఫోన్. మనకి పొద్దున్నలాగానే దూరం ఉన్నా ఎక్కడున్నా డాడీ బాగున్నావా, మమ్మీ బాగున్నావా అని అడిగేవాళ్ళు కొంతమంది రోజువారీ తీరుగా వాళ్ళ ఆఫీస్కు పోవడం చేసుకునే వాళ్ళు కొంతమంది. ఇక ఇంట్లో అయితే చిన్నపిల్లలు 24 గంటల గేమ్స్ ఆడుకోవడం, చదువు సంధ్య పక్కగా పెట్టేసి దాని మీద ఆలోచన ఉంటుంది. ఇది వద్దురా అని ఆ చిన్న పిల్లోడి చేతిలోంచి లాక్కో నువ్వు, వాడు అతి కోపం అయిపోతాడు. ఇక వాడు తిట్టడమో లేకపోతే ఏదో చేయడమో, అన్నం తినకుండా మానేయడమో, నాకు ఏది వద్దండమో, ఇది ఇస్తేనే నేను చేస్తా, ఇది ఇస్తేనే వింటాను అనడమో, ఇలాగా చిన్నపిల్లల్లో జరుగుతుంటాయి కొంతమందికి. ఇక కొంతమంది తీసుకుంటే ఆడవాళ్ళు, మగవాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎక్కువగా దీనికి కనెక్ట్ అయిపోతున్నారు. ఏదన్నా వస్తువు కావాలని వాడు అంతరాత్మకి అనిపిస్తే అది చెడ్డదో మంచిదో అనేది వాడికి తెలియదు. అది పెద్దవాళ్ళు చెప్పినా వాళ్ళు వినరు. అది ఖచ్చితంగా ఎంత ఖర్చు పెట్టైనా అది కొనాల్సిందే. వీడు అప్పులు పాలైపోయినా పర్వాలేదు కానీ వాడు మాత్రం అది కొనే తీరాలి. అది బైక్ కావచ్చు, సెల్ ఫోన్ కావచ్చు, లేకుంటే స్త్రీ అమ్మాయి కావచ్చు, లేకుంటే ఏదన్నా ఒక వస్తువును కొనడం కావచ్చు. ఇలాంటివన్నీ వాళ్ళకి తెలియకుండా కూడా ఇంట్లో కూడా పిల్లలు దొంగతనం చేసుకోవడం, కొనుక్కొని రావడం కావచ్చు. ఇలాంటివన్నీ చిన్నవన్నీ పెద్దల భారం మీద తల మీద పడిపోతున్నాయి. నవ్వుతూ చెప్పిన వాడి జీవితానికి నాశనాన్ని, వినాశనాన్ని కోరుకుంటాడు. కోపంతో, బాధతో చెప్పిన వాడు ఖచ్చితంగా వాడి జీవితానికి మంచి దారి చూపించగలిగిన వాడు అవుతాడు. కానీ కోపంగా చెప్పిన వాడికి ఎవరికైనా సరే వీడేంత అంత కోపంతో చెప్తాడు, వీడేంత అంత బాధ్యతతో చెబుతున్నాడు, వీడు చేయలేదా, వీడు పట్లదా అని అనుకుంటారు. వాడి మాటను తీసి పక్కకు పెట్టేస్తారు. అదే నవ్వుతూ చెప్పేవాడి మాటలు, అరే అది కొనుక్కుంటే బాగుంటావు, ఈ డ్రెస్ వేసుకుంటే నువ్వు ఆనందంగా ఉంటావు, ఈ బైక్ కొనుక్కుంటే నాలాగా నువ్వు ఉంటావు అనుకునేవాడి మాటలు నమ్మి ఆ కుటుంబాన్ని చిందరవందరం చేసి చెప్పుడు మాటలు వినేసి ఆ సంసారాన్ని, ఆ కుటుంబాన్ని అల్లరిపాలు చేసి నువ్వు నష్టంలో పడిపోతూ, నువ్వు తప్పుడు దారిలో పడిపోతూ, నువ్వు తీసుకున్న నిర్ణయాన్ని కరెక్ట్గా కాకుండా, నువ్వు ఎంచుకున్న గమ్యానికి పోకుండా మధ్యలోని తప్పుదారి పోతున్నావు. ఈ తప్పుదారిలో పోయేటప్పుడు దానివల్ల నీకు ఎంతో నష్టాలు జరుగుతున్నాయి. డబ్బు నష్టము, ఆరోగ్య నష్టము, ప్రాణ నష్టము, మనశ్శాంతి లేకుండా కోల్పోవడము. 10 మందిలో నీకు ఒక పిల్లని చూడాలన్నా కూడా నీ యొక్క సబ్జెక్ట్ని నిర్ణయించేదే నీ రేపు భవిష్యత్తు. ఆ భవిష్యత్తును కూడా తీసుకొని నీ చేతులారా నలిపేసుకుంటున్నావు, నాశనం చేసుకుంటున్నావు, వినాశనాన్ని కోరుకుంటున్నావు. రేపు బాగును కోరుకోవట్లే. తల్లిదండ్రులు చెప్పిన ప్రతి ఒక్క మాట ఏ కొడుక్కి, ఏ తల్లికి, ఏ బిడ్డకి చెడు చెప్పడు, మంచే చెబుతారు. ఆ మంచి నిర్ణయాన్ని పక్కకు పెట్టి చెడు నిర్ణయాన్ని తీసుకుంటూ పోయిన వాళ్ళని వెనకేసుకుంటూ వచ్చేవాళ్ళు ఇంకా చాలా మంది. మన దగ్గర ధనం ఉందిగా, మన బిడ్డకి ఏం తక్కువ, నువ్వు తిరిగి రాపో, తిని రాపో, ఎంజాయ్ చేయపో అని అంటావు. కానీ వాడు ఏ తప్పుడు దారిలో పోతున్నాడో నీకు తెలుస్తుందా? తెలియట్లే. వాడి కెరియర్ ఏ తప్పు తీరులో తీస్తుందో తెలుస్తుందా? పబ్బులకు పోతాడు, తాగుడుకు బానిస అవుతాడు, చెడు స్నేహం చేస్తాడు, అమ్మాయిలతో తిరుగుతుంటాడు, రకరకాల లేనిపిడిని తీసుకొచ్చి నీ తల మీద పెద్ద కొండ తీసుకొచ్చి పెట్టేస్తాడు. అప్పుడు ఏమైపోతుంది? ఎంత ధనం ఉండా కూడా నువ్వు ఏమైపోతున్నావు? చెడ్డవాడివి అని ఒక పేరు తెస్తున్నావు. నువ్వు ఇచ్చే అలుసు వల్ల వాడు చెడ్డవాడైపోతున్నాడు. నువ్వు తీసుకున్న నిర్ణయం వల్ల వాడు చెడ్డపారం అయిపోతున్నాడు. వాడిని నువ్వు చిన్న సబ్జెక్టులోనే కరెక్ట్గా వంచి వాడికి బుద్ధి చెప్పి కరెక్ట్ అయిన మార్గం చేసి ఉంటే వాడు ఆ తప్పు చేయడు, ఆ మార్గాన్ని ఎంచుకోడు. నువ్వు ఇచ్చే సపోర్ట్ కూడా కొంతవరకు వాడికి వినాశనానికి, విమోచకాలం విపరీత బుద్ధి, ఈ బుద్ధి వల్ల కూడా, విమోచకాలం విపరీత బుద్ధి వల్ల కూడా నీకు సమస్యలు కోరుకుంటున్నాయి. ఒకటి మనసులో కోరిక కలిగినప్పుడు అంతటితోనే ఆ సమస్య తీరిపోదు. ఆ కోరిక ఇంకా చెడ్డ కోరికను కోరుకుంటుంది, ఇంకా కావాలనిపిస్తుంది. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ధనము, ఆహారము రెండు కావాల్సింది మనిషికి.
ఆహారము మితిమీరి తినలేడు. మనం కడుపుకు పెట్టినంత వరకు, మనం జీర్ణించుకున్నంత వరకే తినగలుగుతాం. మరి ధనాన్ని జీర్ణించిన విధానం అంత స్థాయిలో అంత ఎత్తుగా ఎదిగిపోతూ ఉంటాం, కావాలనిపిస్తూనే ఉంటుంది. మరి పిరికిడి అన్నం పెడితే అమ్మా సాలమ్మా అని అంటాం. అదే 1000 రూపాయలు ఇస్తే ఇంకో 2000 కావాలనిపిస్తుంది. అట్లా మనిషికి ఆశకి అత్యాశకి చాలా తేడా ఉంది. ఆశకి మితం ఉంది, అత్యాశకి మితమ లేదు. అదే మనల్ని తిప్పి మనల్ని మోసం చేస్తుంది. మితిమీరి తిండి తిన్నవాడికి జీర్ణం కాదు, వాడు ఆయాసం వస్తుంది, నడవలేడు, కూర్చోలేడు, పరిగెట్టలేడు. అతికి మించిన ధనం సంపాదించుకున్నాడు కూడా వాడు ఎక్కడ దాచుకోవాలి, ఎక్కడ రైడ్ వచ్చి పడిపోద్దో, ఎక్కడ ఏం జరుగుతుందో, ఎక్కడ ఏం విషకాగలవుతాయో, ఏ వస్తువుని ఎక్కడ కాపాడుకోవాలి, ఏ ఆస్తి ఎట్లా పోతుందో తెలియదు అనే ఒక భయం కూడా వాడికి ఆస్తి మంతుడు కూడా కొన్ని ఉంటాయి. ఇట్లా కొంతవరకు దీన్ని ఈ విధమైన సంకల్పంతో కష్టపడి సంపాదించేవాడు ఒకడైతే దాన్ని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేవాడు ఆ ఇంట్లో ఒకడు. ఇట్లా పిల్లలు కూడా పెద్దల మాట వినకోకుండా చెప్పుడు మాటల దారిలోకి వెళ్ళిపోయి వాళ్ళ భవిష్యత్తును నాశనం చేసుకొని యువత ఇప్పుడు ఏ దారిలో పోతుంది, చెడ్డ దారిలో పోతుంది. డ్రగ్స్కి తయారైపోతున్నారు, దాన్ని కనెక్ట్ అయిపోతున్నారు. తర్వాత ఏదేదో తెలియని వ్యామోహాలకి వ్యసనాలకి పరిగెడుతున్నారు మనుషులు. ఒక రుచికరమైన ప్రయత్నాన్ని మానేస్తే అదే రుచిలో పోతున్నాడు. ఒక డ్రగ్స్కి బానిస అయిపోతే ఆ డ్రగ్స్లోనే ప్రయత్నిస్తున్నాడు. తర్వాత ఒక దుర్బుద్ధి ఆలోచనతో కలిగితే ఆ దుర్బుద్ధిలోనే ఆలోచన కలుగుతుంది. మానవట్ల మనిషి మారినట్టుగా నటిస్తున్నాడు. తల్లిదండ్రుల దగ్గరికి వచ్చి నీ మానేశాను, ఇక పోను, ఇక చేయను, అలాంటి తప్పుడు పని చేయను అని చెప్పి మళ్ళీ అదే ప్రక్రియలోకి వెళ్ళిపోతున్నాడు. మరి మీకు తెలియకుండా సాటుగా జరిగాయన్నీ నువ్వు నేటిగా చూసింది కొన్నే, సాటుగా జరిగాయి 100. వాడు ఎక్కడికి పోతుండో తెలియదు. బైక్ ఇస్తే అడిగిపోతుండో, వాడికి సినిమాకి పోతున్నాడా, షికారికి పోతున్నాడా, అమ్మాయి దగ్గరికి పోతుండా, డ్రగ్స్ తాగుతున్నాడా, వీడి బలాదురు తిరుగుతున్నాడా, వీడి చెడిపోతున్నాడా, వీడి ఆఫీస్కి పోతున్నాడా, వీడి సంపాదిస్తానికి పోతున్నాడా, లేకుంటే దేనికి పోతున్నాడా? ఏదన్నా ఆలోచిస్తున్నారా మీరు? ఏమి ఆలోచించట్లే. డబ్బు ధనం ఉంది, నా కొడుకేగా నా కూతురేగా బాగుంటారు కదా అని విచ్చలబెడిగా వదిలేస్తే తర్వాత తిరిగి వచ్చి మీ పీకలకే చుట్టుకుంటుంది, మీకు ఉరితోడై బిగించుకుంటుంది. లేదు వాడే చనిపోవచ్చు, కూతురు చనిపోవచ్చు. ఒక పిక్నిక్ అని వెళ్ళిపోతాడు, స్నానానికి అని చెరువుకి వెళ్తాడు, ఎక్కడో పడిపోతుంటాడు. ఇప్పుడు ఎంతెంతగా జరుగుతూనే చూస్తున్నాం మనం. అవుతుందా? వాడికి కలిగిన బాధ వల్ల కూడా వాడు చనిపోవచ్చు, వాడికి జరిగిన నష్టం వల్ల కూడా వాడు చనిపోవచ్చు. వాడికి ఏం జరిగిందో నీకు తెలుసా? చనిపోయిన తర్వాత అయ్యో చనిపోయే ముందు నాతో చెప్పుంటే నేను తీర్చేవాడేమో అని నువ్వు అనుకుంటున్నావు. కానీ మనిషికి ఏది అవసరమో ఆ అవసరాన్ని బట్టే ఎత్తుక్కోవాలి మనిషి. తర్వాత వాడు చేస్తున్న పని ఏమిటి, అది తప్పుడు పనా మంచి పనా, అది ఉపయోగపడేదా ఉపయోగపడందా? వాడికి మనం ఫ్రీడమ్ ఇస్తే వాడు మనకి మంచి చేస్తాడా చెడు చేస్తాడా? వాడు తప్పుడు దారిలో పోతున్నా, వాడి కెరీర్ని వదులుకొని వాడు తప్పుడు నిర్ణయంలో పోతున్నాడా? ప్రతి ఒక్క మనిషి ఆలోచించాల్సిన విషయం ఇది. మీరు ఆలోచించకుండా మీరు తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ కాదు, మీ ఫ్యామిలీ, ఎదుటివాడి ఫ్యామిలీ కూడా నష్టపడుతుంది. వాడిని కూడా తీసుకెళ్తున్నావు అక్కడికి. నువ్వు తప్పించుకున్న, నువ్వు తెలివికల్లాడు బయటకు వచ్చేస్తున్నావు, వాడు మూర్ఖత్వంగా ఆలోచించినోడు దాంట్లో పడిపోతున్నాడు. అప్పుడు వాడిని నువ్వు ఇద్దరు నష్టపడిపోతున్నారా? అట్లా ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయాలు. చిన్నపిల్లలే కావచ్చు, పెద్దలే కావచ్చు, చదువును కూడా వదిలేసి భార్య పిల్లలను కూడా వదిలేసి వెళ్ళిపోతున్నారు ఇంట్లోంచి. ఎందుకు మరి నువ్వు తప్పుడు దాన్ని నిర్ణయించుకుంటున్నావు? ప్రతి ఒక్కరు సమస్యల్లో ఉన్నప్పుడు ఎటువంటి సమస్య అయినా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. అటువంటి పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఏ సమస్య ఉన్నా కూడా దానికి తగినట్టే పరిష్కారం చేసి కంపల్సరిగా మీకు సంపూర్ణమైన భవిష్యత్తుని, సంపూర్ణమైన జీవితాన్ని అందించి, మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. దానికి తగినట్టుగా మేము పరిష్కారం చేస్తాం. సరేజన సుఖనోభవంతో అష్టైశ్వర్య మనోసిద్ధి ప్రాప్తురసు దీర్ఘాయుష్మాన్వా అమ్మవారు కాళీమాత. ఓం నమః శివాయ. ఓకే, చూసారు కదా ఈ వీడియో. ప్రతి ఒక్కరు మీకున్న ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేసుకోవాలనుకునేవారు వీడియో కింద కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది గురువు గారిది. సో ఎవరికి ఏ సమస్య ఉన్నా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి సంప్రదించగలరని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ని
ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.